అంటే మన ఇంప్లిమెంటేషన్స్ వెల్కమ్ బ్యాక్. దిస్ ఈజ్ టీమ్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు విత్ సూర్య. సో మనం ఇవాళ పిక్ చేసుకున్న టాపిక్ వచ్చేసి ఫేస్బుక్ యాడ్స్ ఆబ్జెక్టివ్ అండ్ యాడ్ టైప్స్. సో నేను మీకు ఆల్రెడీ ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. సో ఏంటంటే మనం ఇంప్లిమెంటేషన్ పార్ట్లో ఉన్నాం కాబట్టి సో కొంచెం డెప్త్గా నేను మీకు చెప్తాను అనమాట. ఏ యాడ్ అనేది ఎలా యూజ్ అవుతుంది, సో అసలు యాడ్స్ అంటే ఎలా డివిజన్ అయి ఉంటాయి అనేది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికీ మీరు ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. డిజిటల్ మార్కెటింగ్, ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్, ప్రతి మార్కెటింగ్ రిలేటెడ్ టాపిక్స్ ఇక్కడ మీకు ఎలాబరేట్ చేసి చెప్పడం జరుగుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో ఏంటంటే నేను మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు ఈ పర్టికులర్ యూఆర్ఎల్ మీ దాంట్లో టైప్ చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా మీకు యాడ్ మేనేజర్లో సో డైరెక్ట్గా మీరు క్రియేషన్ పార్ట్కి వెళ్తారు. సో యాడ్ ఏ టైప్లో మనం క్రియేట్ చేయాలనేది అక్కడ మీకు ఆప్షన్స్ చూపిస్తారు అనమాట. ఆ యూఐ అనేది మీకు ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మీరు అక్కడ చూస్తే 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి అవేర్నెస్, సెకండ్ వన్ వచ్చేసి కన్సిడరేషన్, సో థర్డ్ వన్ వచ్చేసి కన్వర్షన్. సో ఏంటంటే మనం ఒక బిజినెస్కి మనం యాడ్ అనేది రన్ చేయాలంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ యాడ్స్ అనేది రన్ చేయాల్సి ఉంటుంది. సో ఒక బిజినెస్ని ఫస్ట్ ఒక ప్రజలకి అవేర్నెస్ తీసుకురావాలి. సో ఆ అవేర్నెస్ తీసుకొచ్చిన తర్వాత కన్సిడరేషన్ అంటే మనం పెట్టే పోస్ట్కి ఎక్కువ వాళ్ళు ఎంగేజ్ అవ్వాలి. సో మనం ఒక బ్రాండ్ ఉన్నామని వాళ్ళంటూ ఒక కన్సిడరేషన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి కన్వర్జన్స్. సో కన్వర్జన్స్ వచ్చేసి లాస్ట్ స్టేజ్. సో చాలామంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా కన్వర్జన్ యాడ్స్ రన్ చేసేస్తారు. సో డైరెక్ట్ కన్వర్జన్ యాడ్స్ రన్ చేయడం వల్ల మీకు ఇన్స్టెంట్గా కొన్ని ప్రొడక్ట్స్ అమ్ముడుపోతాయి, కానీ ఖచ్చితంగా మీరు లాంగ్ రన్లో స్టేబుల్గా ఉండలేరు. సో ఏంటంటే ఎప్పుడు మీరు యాడ్స్ మీదే రన్ చేసుకుంటా కన్వర్జన్ తెచ్చుకోవాలంటే మీరు చాలా లాస్కి వెళ్ళిపోతారు అనమాట. సో అందుకని మన బ్రాండ్ అవేర్నెస్, తర్వాత కన్సిడరేషన్, నెక్స్ట్ వచ్చేసి కన్వర్జన్, ఈ 3 ఒక లైన్ ఆఫ్ సెట్లో మనం డిజైన్ చేయాలి. సో ఏంటంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అనేది సో మేము ఎలా డీల్ చేస్తామంటే ఆటోమేటిక్గా ఒక డిజైన్ అనేది ఫామ్ చేసుకుంటాం. అంటే ఆ ప్రజెంట్ ట్రెండ్ ఎలా ఉంది, సో ఆ పర్టిక్యులర్ ప్రోడక్ట్కి ఎప్పుడు ఏ టైప్ ఆఫ్ యాడ్ అనేది రన్ చేస్తే ఇటు బ్రాండ్ అవేర్నెస్ పెరుగుతా, నెక్స్ట్ వచ్చేసి కన్వర్జన్ కూడా వస్తూ ఉంటాయి. ఎలాగ చేయాలి అనేది మనం ఒక డిజైన్ అనేది ఫామ్ చేసుకుని దాన్ని బట్టి ఈ యాడ్స్ అనేది మనం యూస్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ మనం అవేర్నెస్ యాడ్స్ గురించి మాట్లాడుకుందాం. సో అవేర్నెస్లో ఇక్కడ మీకు 2 టైప్స్ కనిపిస్తాయి. సో అదేంటంటే ఫస్ట్ బ్రాండ్ అవేర్నెస్. సో ఓన్లీ మీకు ఏంటంటే బ్రాండ్ అవేర్నెస్సే కావాలి. సో బ్రాండ్ అవేర్నెస్ టైప్ ఆఫ్ యాడ్స్ రన్ చేయాలంటే మీరు ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో బ్రాండ్ అవేర్నెస్ అనేది ఎలా వస్తుందంటే సో మీకు ఒకటి చెప్తాను అనమాట. సో ఎప్పుడైతే ఒక మనిషి ఒకే టైప్ ఆఫ్ బ్రాండ్ 7 టైమ్స్ కన్నా ఎక్కువ చూస్తే వాళ్ళు మంది హై క్వాలిటీ బ్రాండ్ కింద కన్సిడర్ చేసుకుంటారు. ఇది సైకాలజీ ఫ్యాక్ట్. సో అందుకని బ్రాండ్ అవేర్నెస్ అనేది మనం ఫ్రీక్వెంట్గా రన్ చేస్తా నెక్స్ట్ మనం కన్సిడరేషన్ కూడా చూసుకుంటూ ఉండాలి. అందుకని బ్రాండ్ అవేర్నెస్ యాడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు మీ పర్టికులర్ బ్రాండ్ అనేది ఎక్కువ లాంగ్ రన్లో స్టేబుల్గా ఉండాలంటే మీరు బ్రాండ్ అవేర్నెస్ అనే యాడ్స్ కూడా రన్ చేస్తూ ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి రీచ్. సో రీచ్ అంటే ఈ టైప్ ఆఫ్ యాడ్ ఏంటంటే మాస్గా మీరు ఏదైనా ఒక యాడ్ని అందరికీ రీచ్ అయ్యేలాగా చేయాలంటే ఒక ఇన్ఫర్మేటివ్ యాడ్ అవ్వచ్చు. సో లేదంటే ఈ వేరే ఏ టైప్ ఆఫ్ యాడ్ అయినా కానీ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు ఆ రీచ్ అనేది పెట్టుకోవాలన్నమాట. మీకు కరెక్ట్గా చెప్పాలంటే మాస్ రీచ్. సో ఎక్కువ మందికి ఈ టైప్ ఆఫ్ యాడ్ అనేది రీచ్ అవుద్ది అనమాట ఆ పర్టికులర్ ఆప్షన్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి కన్సిడరేషన్. సో కన్సిడరేషన్లో ఫస్ట్ వన్ ట్రాఫిక్ని చూద్దాం. సో ఏంటంటే ఈ ట్రాఫిక్ అనేది మీకు ఎలా ఉపయోగపడుతుందంటే మీకు ఒక వెబ్సైట్ ఉంది. సో ఆ వెబ్సైట్కి మీరు ట్రాఫిక్ తెచ్చుకోవాలనుకుంటే మీరు ఆటోమేటిక్గా ఆ ట్రాఫిక్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీరు ఆ టైప్ ఆఫ్ యాడ్ అనేది రన్ చేస్తే అప్పుడు మీ పర్టిక్యులర్ వెబ్సైట్కి ఎక్కువ ట్రాఫిక్ వచ్చేలాగా అక్కడ ఫేస్బుక్ అనేది యాడ్ రన్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఎంగేజ్మెంట్. సో ఏంటంటే మీరు ఏదైనా ఒక పోస్ట్ పెట్టారు. సో ఏంటంటే లైక్స్, షేర్, కమెంట్స్ ఇటువంటివన్నీ కావాలంటే ఎవరైతే ఒక ఆడియన్ ఉన్నాడో సో ఆడియన్ అనే అతను మీ యాడ్కి ఎక్కువ ఎంగేజ్ అవ్వాలి. సో ఎంగేజ్ అవ్వాలంటే మీరు ఈ టైప్ ఆఫ్ యాడ్ అనేది మీరు రన్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి యాప్ ఇన్స్టాల్స్. సో మీకు ఒక యాప్ అనేది ఉంది. సో దాన్ని ఏంటంటే ఎక్కువ మంది ఇన్స్టాల్ చేసుకునేలాగా మీరు చూడాలనుకుంటే మీరు ఆ పర్టికులర్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా వాళ్ళు సింగిల్ ట్యాప్ త్రూ డైరెక్ట్గా ప్లే స్టోర్ కానీ యాప్ స్టోర్ కానీ ఓపెన్ అయిపోతుంది. అక్కడి నుంచి వాళ్ళు యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి వీడియో వ్యూస్. సో మీరు ఏదైనా ఒక వీడియో అనేది డిజైన్ చేసి దాంట్లో ఫేస్బుక్లో పెట్టి దాన్ని మీరు ఈ వీడియో వ్యూస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మీరు ఆ పర్టిక్యులర్ వీడియోని బూస్ట్ చేస్తే ఆటోమేటిక్గా మీ వీడియోని ఎక్కువ మంది చూడడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఈ టైప్ ఆఫ్ వీడియో వ్యూస్ దాంట్లో ఆప్షన్లో.
సో నెక్స్ట్ వచ్చేసి లీడ్ జనరేషన్, ఇది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఎప్పుడైనా ఆల్రెడీ ఫేస్బుక్లో చూస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీకు కొన్ని యాడ్స్ కనపడతా ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు గోవా వెళ్ళాలనుకుంటే, సో మీరు నెంబర్ ఇవ్వండి, మీ నేమ్ చెప్పండి, వి విల్ గెట్ బ్యాక్ టు యువర్ యాప్ అని పెట్టేసి కొంచెం సావీగా పెడతారు. సో ఆటోమేటిక్గా మనం ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చేస్తాం. సో ఏంటంటే మనకి ఇంట్రెస్ట్ ఉంది, సో గోవా గురించి వెళ్ళాలంటే ఇంట్రెస్ట్ ఉంది, సో ఇదివరకు సెర్చ్ చేసాం కాబట్టి అది రీటార్గెటింగ్ కావచ్చు, ఏదైనా కానీ మీకు యాడ్ పడంగానే ఆటోమేటిక్గా ఇవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళు ఆటోమేటిక్గా ఏం చేస్తారంటే మన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని గ్యాదర్ చేసుకొని, సో వాళ్ళు ఒక లీడ్ లాగా తీసుకుంటారనమాట. అలాగా మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళు మనల్ని కాల్ చేసి కన్విన్స్ చేసి మనల్ని కస్టమర్ కింద కన్వర్ట్ చేయడానికి ఎక్కువ ట్రై చేస్తారు. సో ఎందుకంటే మనం ఆల్రెడీ ఇంట్రెస్టెడ్ గోవాకి వెళ్ళడం. సో అందుకని వాళ్ళు మనల్ని కొంచెం ఈ ఆఫర్స్ ఉన్నాయి, సో ఈ పర్టికులర్ ప్లేసెస్కి మేము తీసుకెళ్దాం అని వాళ్ళు ఒక డిజైన్ చేసి చెప్పారంటే ఆటోమేటిక్గా మనం లీడ్ జనరేషన్ ఈ కస్టమర్ కింద కన్వర్ట్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మెసేజెస్. సో ఏంటంటే మీకు ఎక్కువ మీ బిజినెస్కి రిలేటెడ్ మెసేజ్, కొంచెం ఏంటంటే ఒక టైప్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అనమాట అది కూడా. సో అటువంటి టైప్ ఆఫ్ ఎంగేజ్మెంట్ రావాలంటే మీరు ఖచ్చితంగా ఈ మెసేజెస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి కన్వర్జన్. సో కన్వర్జన్స్లో ఏంటంటే ఇక్కడ 3 టైప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ ఏంటంటే మీకు ఒక ఈకామర్స్ స్టోర్ ఉండి దానికి డైరెక్ట్గా మీరు కన్వర్జన్ యాడ్ రన్ చేయాలనుకుంటే, సో డైరెక్ట్గా మీరు అక్కడ కన్వర్జన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీ ప్రోడక్ట్ పెడితే ఎక్కువ రీడైరెక్ట్ అయ్యి కొనుక్కునే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో కానీ మీరు ఒక బ్రాండ్ త్రూ వెళ్తున్నారంటే ఖచ్చితంగా మీరు బ్రాండ్ అవేర్నెస్, కన్సిడరేషన్, సో నెక్స్ట్ వన్ వచ్చేసి కన్వర్జన్. సో ఈ కన్వర్జన్కి ఎక్కువ ఎంగేజ్మెంట్ అనే దాంతో లింక్ అయి ఉంటుంది. సో కన్సిడరేషన్ ఉంది కదా, కన్సిడరేషన్ సెకండ్ది, ఎంగేజ్మెంట్ను కన్వర్జన్కి ఎక్కువ లింక్ ఉంటుంది. సో ఎవరైతే ఎక్కువ ఎంగేజ్ అయ్యారో వాళ్ళకి మాత్రమే మనం రీటార్గెట్ చేసి అక్కడ కన్వర్జన్ యాడ్స్ అనేది మనం రన్ చేస్తే మనకి ఎక్కువ కన్వర్జన్స్ వస్తాయి. సో ఎందుకంటే ఒక ఆడియన్ అనే అతను ఎక్కువ ఎంగేజ్ అయ్యాడు పర్టికులర్ మనం పెట్టిన పోస్ట్కి. సో ఆ ఆడియన్కి మనం కన్వర్జన్ యాడ్ రన్ చేస్తే ఆటోమేటిక్గా మన దానికి ఎక్కువ కన్వర్జన్స్ ఉంటాయి. సో ఇలాంటివి కూడా మనం ఆలోచించి రీటార్గెటింగ్ కూడా యాడ్స్ అనేది మనం చేయవలసి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ సేల్స్ సంబంధించింది. సో మీకు ఏదైనా ఒక ఈకామర్స్ స్టోర్ ఉన్నా కానీ, సో ఏంటంటే మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ ఒకే దాంట్లో మీరు పెట్టి యాడ్ పుష్ చేయాలన్నా కానీ, సో అటువంటప్పుడు మీరు ఈ సేల్స్ యాడ్ అనేది మీరు పిక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి స్టోర్ ట్రాఫిక్. సో ఏంటంటే మీకు ఎక్కడైనా ఆఫ్లైన్ స్టోర్ ఉందనుకోండి, సో అక్కడ వాకిన్ ట్రాఫిక్ కావాలంటే ఆటోమేటిక్గా మీకు ఈ టైప్ ఆఫ్ యాడ్ అనేది రన్ చేసుకోవచ్చు. సో ఏంటంటే నెక్స్ట్ మీకు ఒక ఈకామర్స్ ఉన్నా కానీ, సేల్స్ కానీ, సో ఇటువంటివన్నీ మీరు రన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది యాడ్ టైప్స్. సో ఏంటంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను. సో అవేర్నెస్, కన్సిడరేషన్, కన్వర్షన్ వీటి గురించి. సో ఏంటంటే మీరు ప్రతిదీ వెళ్ళి ఒక ట్రయల్ రన్ వేయండి. సో అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది మీరు ఒకసారి హై లెవెల్లో చూడండి. సో నెక్స్ట్ మనం యాడ్ ఎలా క్రియేట్ చేయాలి అవన్నీ మనం మాట్లాడుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. మీ డౌట్స్ మీద మా టీం ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉంటుంది. వితిన్ 1 డేలో మీకు రెస్పాండ్ అవ్వడానికి మేము ట్రై చేస్తాం. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రమ్ టీమ్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు విత్ సూర్య. సైనింగ్ ఆఫ్.